గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026వ సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందంటే, ఈ వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. రాహు అర్ధాష్టమం, తర్వాత గురువు అష్టమం. ఈ రెండే. గురువు అష్టమంలో ఉంటే ప్రాణకంటకుడు, నీ నూరే నేను చెడగొడుతుంది. ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఏదైనా జరిగిందనుకో, ఇది జరిగింది ఎవరికి చెప్పకూడదు. పద్ధతి అయితే తప్పనిసరి అయిపోతుంది, చెప్పకూడని పని అవుతుంది. వాడు ముఖ్యమైన మనిషి అవుతాడు, వాడికి నీకు ముఖ్యమైన మనిషి అవుతాడు. మరి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్రా, ఏంటో చెప్పరా అని వాడు అంటాడు. నువ్వు అవతల వాడు అన్నమాట ఏదో చెబుతావు, వాడు ఏంది నిన్ను అవతల వాడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మాట చెప్పేప్పటికల్లా వాడు పోయి సరాసరి వాడిని అడుగుతాడు. దీనివల్ల నీ మాట వల్ల తగాదా వస్తుంది. ఎందుకు? చెప్పకూడని మాట ఒకళ్ళ మీద ఇంకోటి చెప్పావు, ఆ చెప్పడం వల్ల సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల గందరగోళం, నీ ఉద్యోగం పోతుంది, ఆ ఉద్యోగం చేసేవాడి ఉద్యోగం పోతుంది. మరి ఆ ఉద్యోగం చేయించుకునేవాడికి సరైన వ్యక్తి దొరకడు. ముగ్గురు 3 రకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకళ్ళని గురించి ఇంకోళ్ళకి చెప్పడం చాలా తప్పు. అట్లా చెప్పకూడదు. అట్లా చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓ చోట ఏమైంది, పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళారు. పిల్లవాడిని చూడటానికి వెళ్ళి ఆ పక్క వాడిని ఏమండి, ఈ పిల్లాడికి మా అబ్బాయి ఇద్దాం అనుకుంటున్నాం, బాగుంటుందా ఎట్లా అంటే వాడంటే, ఆ అబ్బాయికా అని నాకెందుకు అంటాడు. వాడి వల్ల ఏమి తప్పులేదు. వీడి బుద్ధి ఎట్లాంటి బుద్ధి, పుల్లలు పెట్టే బుద్ధి, బాగుండే వాళ్ళని వేధించే స్వభావం. వాడికి అంటవి, నాకెందుకు లాంటివి అంటే వాడు మంచివాడే కాదేమని పెళ్లి సంబంధం మానుకొని వెళ్ళారు. ఇటువంటి పాపాలు ఎన్నో మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి అట్లాంటి పరిస్థితులు రావటానికి అవకాశం ఉంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు పడటానికి అవకాశం కనబడుతుంది. చూడబోతే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. నన్ను అడిగితే మీరు ఏ పని చేయకుండా ఖాళీ కూర్చోవడం మంచిది అని చెబుతున్నా. కానీ ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రతి రాశి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు అట్లా ఉండటం కాదు, మీరు జాగ్రత్త పడాలంటే మీ జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించాలంటే మేము మీ జాతకాలు చెప్పగలం. మీరు మీ జాతకం చెప్పించుకోవాలంటే ఒక నెంబర్ ఉంది, 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకున్న అన్ని సమస్యలు పోవటానికి తగినటువంటి శాంతి చేసి మీరు అన్ని విధాలా బాగుండేటట్టుగా చేయగలుగుతాం. స్వస్తి. రాశివారికి, వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 5, ఆదాయం 11, వ్యయం 5. రాజభూషం 2, అవమానం పాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎదుగుదలను చూసి మిగతా వాళ్ళు ఈర్ష్యాసూయ ద్వేషాలు ఎక్కువగా పెట్టుకున్నారు, తద్వారా అవమాన పాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మౌనవంత కాలంగా చెప్పవచ్చు. గురుడు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల గురుబలం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రావు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. దశమంలో కేతు సంచారం వల్ల జ్ఞానం పెంపొందిస్తుంది. అలాగే దైవయాత్రలు చేయడం, తీర్థయాత్రలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుంది. విద్యార్థులకి మంచి విద్య అభ్యసించడం, తద్వారా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత పొందడం జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు వ్యవసాయం పంటలు బాగా పండుతాయి. సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతానం సఫలీకృతం అవుతుంది.
మంచి వార్తలు వింటారు. సంతానం గురించి ఎదురు చేసేవారికి రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు కొంచెం అందుకోవడం జరుగుతుంది. సినీ రంగం అభివృద్ధిగా ఉంటుంది. మొత్తమే చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారికి. శనివారం నియమాలు పాటించడము, రాహుకి జపము, తర్పణ హోమం చేయించుకోవడం, మినుములు దానం ఇవ్వటము, ఇట్లాంటి కార్యాలు ఇటువంటి కర్మ ఆచరించడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశేషమైన రాజయోగం అది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఏ రంగంలో అయినా సరే మంచి విజయం చేకూరాలంటే దైవబలం తప్పకుండా, దైవానుగ్రహం, దైవబలం ఉంటేనే ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకూలం ఉంటాయి. కాబట్టి రాహుకి జపము, తర్పణ హోమం చేయించుకోండి, భగవత్ అనుగ్రహాన్ని పొందండి. చెప్పినటువంటి రెమెడీ పాటించి మీకు శుభం చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కుజరాయుతో కలిసి ఉండడం వల్ల ఈ మార్చి 14వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ లభిస్తున్నారు. పైగా ఇప్పటి వరకు సతమతమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఏది ఉందో అది తీగల మీదకి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయంలో ధనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మీరు ప్రభుత్వానికి సంబంధించి చలానాలు కానీ ఏదన్నా కట్టలేకపోతే ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. రానున్న రోజుల్లో మిమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు కట్టినా కూడా కట్టలేదు అనేటువంటి విషయం చెప్పి మిమ్మల్ని అప్పుల ఊబిలో దింపడానికి ఎక్కువ మంది చూస్తున్నారు. శత్రువులకి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క పై చేయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి విషయం. జనాల్లో ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. గురుత్వం అంత బాగా లేదు. ఇతర కార్యకలాపాల మీద ఏకాగ్రత చూపిస్తారు. చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. పైగా తాత ముత్తాత నుంచి లభించవలసిన ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు చూద్దాంలే అని మీరే నిర్ణయం తీసుకుంటారు. అది అద్భుతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఆకస్మిక ధనాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. పైగా ఈ వృశ్చిక రాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పం, ప్రారంభం ఎంత ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారో మధ్యమంలో ఆ పనులు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే గనక మంచి పరిణామం మార్చి 3వ వారంలో జరుగుతుంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. రైతుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వేసే పంట అంత గిట్టుబడి రాదు. కాబట్టి ఆలోచించి మీరు వేసేటువంటి పంటకి 1-2 సార్లు ఆలోచించి పంటను వేయవలసిందిగా చెప్పడం జరుగుతోంది. పైగా వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి మాత్రం వచ్చే మార్చి 4వ వారం నుంచి మే 2వ వారం వరకు మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రత్యక్షంగానే చేయండి. బట్టలకు సంబంధించి కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ, శీతల పానీయాలకు సంబంధించి కానీ, తోళ్ల పరిశ్రమ కానీ అద్భుతంగా ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఏప్రిల్ నెల 2వ వారంలో శుభవార్త అయితే వింటారు. వివాహం కొరకు చూసే వాళ్ళకి మార్చి 3వ వారం నుంచి అనుకూల వాతావరణాలు ఏర్పడుతున్నాయి. పైగా వృశ్చిక రాశి వారు లేనిపోని ఇబ్బందుల వల్ల మీకు రావలసిన ధనం కానీ, మీరు అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు కానీ కొంచెం వాయిదా పడేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ మాట తీరు కానీ, పరిస్థితులు మనకు అనుకూలించాలి అనే విషయాన్ని కానీ తీసుకోండి. అద్భుతంగా తర్వాత రానున్న రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారికి మోకాళ్ళకు సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా మార్చి 3వ వారంలో పొంచి ఉంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 1వ వారం వరకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు, చర్మానికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. నిత్యము కూడా ఈశ్వర ధ్యానం చేయడము లేదా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయడము వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రతి నిత్యము భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించండి. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది.